హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈ టాపిక్ మీద వీడియో చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు వీలు అవ్వలేదు. ఎందుకో ఈరోజు చేద్దామనిపించింది, అందుకని చేస్తున్నాను. పాల కేంద్రం నుంచి 10 రోజులకి మనకి ఎంత అమౌంట్ వచ్చింది అనేది ఈరోజు అయితే చూపించబోతున్నాం అందరికీ. దానికంటే ముందు మనకు ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఒక్కో బర్రె ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది అనేది చెప్తాను. మాకైతే 5 బర్రెలు అయితే ఉన్నాయి. ఒకటి ప్రెగ్నెంట్ ఉంది, ఇంకో 4 అయితే పాలు ఇస్తాయి. ఒక బర్రె 2 లీటర్లు, బర్రె 2.5, బర్రె 3 అలా అయితే ఇస్తాయి మా బర్రెలు. సో డైలీ మాకు ఒక మార్నింగ్ వచ్చేసి ఒక 10 కెళ్ళి 12 లీటర్స్ అయితే పోస్తాము. ఇంకా ఈవినింగ్ వచ్చేసి 8 నుంచి 9 లీటర్స్ అయితే పోస్తాము. ఇంకా ఆల్మోస్ట్ 1 డే మొత్తం కలిసి ఒక 18 నుంచి 20 లీటర్స్ అయితే మిల్క్ అయితే పోస్తాము 1 డే మొత్తం కలిసి. మావి అంత పెద్ద పెద్ద బర్రెలు ఏం కావు, మామూలుగా మీడియం బర్రెలు. ఇప్పుడు ఆ పాలన్నీ వచ్చేసి మేము పాల కేంద్రంలో వెళ్ళైతే పోస్తాము, బయట ఎక్కడ అమ్మము. ఎందుకంటే మాకు మా విలేజ్కి సిటీకి చాలా దవ అయితే ఉంటుంది. దగ్గర ఒక 30-40 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. సో ఇంత దూరం ఉంటే డైలీ వెళ్ళడం రావడం ఇబ్బంది అవుతుందని మా ఊరు పక్కనే ఉన్న కందూరు అనే గ్రామంలో పాల కేంద్రం అయితే ఉంది. అందులో అయితే మేము పాలను అయితే పోస్తాము మొత్తం. మాకు అక్కడ ఫ్యాట్ను బట్టి అమౌంట్ అనేది మనకు వేయడం జరుగుతుంది. ఫ్యాట్ ఎంత వస్తే అమౌంట్ అనేది అంత ఇస్తారు. ఆ పాల కేంద్రంలో వచ్చేసి మాకు అమౌంట్ అనేది ఫ్యాడ్ 6 నుంచి 7 మధ్యలో అయితే మాకు రావడం జరుగుతుంది డైలీ. సో ఈ లెక్కన మాకు ఒక్కొక్క లీటరు 55 నుంచి 60 రూపాయల మధ్యలో పడుద్ది. సో మాకు అట్లా చూసుకుంటే డైలీ ఒక 1000 రూపాయలకి వెళ్ళి 1200 మధ్యలో అయితే మాకు అమౌంట్ అనేది వస్తుంది డైలీ. అమౌంట్ అనేది మొత్తం ఇంట్లో పెట్టేశాను నేను. మీకు ఒక స్లిప్ చూపిస్తాను, ఆ స్లిప్లో ఉంటుంది మొత్తం క్లియర్గా. కొంచెం స్లిప్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇదే స్లిప్పు. ఇక్కడ మనం ఏ డేట్లు మొత్తం డేటు, ఎన్ని లీటర్ల పాలు పోసాము, ఎంత పర్సెంటేజ్ వచ్చింది అన్నీ ఉంటాయి ఇక్కడ సైడు. మొత్తం టోటల్గా 10 డేస్ మొత్తం ఇది స్లిప్పు. అంటే ఈ స్లిప్ అనేది మనం పాల కేంద్రంలో పాలు పోసాక వాళ్ళు మనకు 10 డేస్కి అమౌంట్ ఇస్తారు కదా, ఎంత అమౌంట్ వచ్చింది ఏందనేది ఇక్కడ స్లిప్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, మొత్తం టోటల్గా మేము 10 డేస్కి 199.98 లీటర్లు అయితే పోసాము. ఒక 2% తక్కువ 200 లీటర్స్ పోసాము మేము మొత్తం. మాకు టోటల్ అమౌంట్ వచ్చేసి 11,116 రూపాయలు అయితే వచ్చింది. ఇక్కడ -160 అనేది మనం ఒకవేళ ఇప్పుడు అమౌంట్ తీసుకుంటే ఇక్కడ కట్ చేసేస్తారు. సో ఆ కట్ చేసిన అమౌంట్ పోను మాకు 10,956 రూపాయలు అయితే వచ్చింది. మీరు అనుకోవచ్చు 10 డేస్కి 10,000 వచ్చాయంటే నెలకు మొత్తం కలిసి 35,000 వరకు రావచ్చు మీకు అని అనుకోవచ్చు. కానీ దాని మెయింటెనెన్స్, దాని తావుడు, దాన అన్ని పోగా మాకు 20,000 కూడా మిగలవు. ఈ విధంగా పాల కేంద్రానికి పోయకుండా మనకు వీలైతే సిటీ దగ్గర ఉంటే మనం సిటీలోకి వెళ్ళి పాలు అమ్ముకోవడం అంటే లీటరు 80-100 రూపాయలు అమ్ముకోవచ్చు. ఆ విధంగా అమ్ముకుంటే ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఇంకా కొంచెం మంచి బర్రెలు తెచ్చుకొని పూటకు ఒక 3-4 లీటర్లు 5 లీటర్లు ఇచ్చే బర్రెలు తెచ్చుకొని ఇలా అమ్ముకుంటే మనకి ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఇప్పుడు 30,000 వస్తాయి కదా మన నెలకు, అప్పుడు ఇంకా 50,000-60,000 రావచ్చు. అలా కూడా అమ్ముకోవచ్చు. కానీ మాకు ఎక్కడ వీలు లేక చిన్న బర్రెలు తెచ్చుకొని ఇక్కడ పాల కేంద్రానికి పోసి తక్కువ అమౌంట్ ఇస్తే మాకు రావడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్.